ఇప్పుడు మనం ఎకో కమాండ్ గురించి మాట్లాడదాం. ఈసీహెచ్ఓ ఎకో రాసి డబుల్ కోట్స్‌లో మనం ఏమైనా ఇన్‌పుట్ రాస్తే అంటే లైక్ క్యారెక్టర్, ఇంటీజర్ ఏదిచ్చినా అది అవుట్‌పుట్ కింద వస్తది. ఎకో బాగున్నారా? ఎంటర్. ఇప్పుడు ఎకో డబుల్ కోట్స్‌లో హలో, డబుల్ కోట్స్ హలో గ్రేటర్ దాన్ నెక్స్ట్ డాట్ పీవై. ఈ నెక్స్ట్ డాట్ టెక్స్ట్ అనేది ఒక ఫైల్ నేమ్. అంటే ఎకో ఇచ్చి ఆ సింబల్ ఇస్తే ఆ నెక్స్ట్ అనే ఫైల్‌లోకి ఎకోలో ఉన్న ఇన్‌పుట్ అనేది ఆ ఫైల్‌కి ఇన్‌పుట్‌గా ఎళ్తది. ఇప్పుడు చూడండి క్యాట్ అంటే మనకు తెలిసిన కమాండే. క్యాట్ నెక్స్ట్ డాట్ అంటే హలో అని వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఎకో వరల్డ్. ఇప్పుడు 2 సార్లు గ్రేటర్ దాన్ పెడతాం. నెక్స్ట్ డాట్ టెక్స్ట్. ఈ 2 సార్లు గ్రేటర్ దాన్ పెడితే గనక ఆల్రెడీ ఉన్న నెక్స్ట్ డాట్ టెక్స్ట్‌లోకి ఈక్వల్‌లో ఉన్న వర్డ్ ఎళ్లి ఇన్‌పుట్ కింద హలో కింద ఇన్‌పుట్ కింద మెన్షన్ అవుద్ది. చూసారు కదా! హలో వరల్డ్ క్యాట్ టెక్స్ట్ డాట్ పీవై అని టెక్స్ట్ డాట్ టెక్స్ట్ ఎకో హలో గ్రేటర్ దాన్ టెక్స్ట్. ఇప్పుడు చూడండి అది. ఇందులో ఉండేదాన్ని మొత్తం అందులోకెళ్ళిపోద్ది. ఈ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఫైల్స్ కింద వస్తది. ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్‌కి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్ చేస్తది. క్యాట్ అని మనకు తెలిసిందే. క్యాట్ అంటే అందులోనే చూపెడతది ఫైల్‌లో ఉన్నది. చూడండి ఇప్పుడు. మీరు అలా చూస్తుంటే మీకు అర్థమైపోద్ది నేనేం చెప్పక్కర్లేదు అది. ఇది డబ్ల్యూసీ అనమాట. డబ్ల్యూసీ అంటే వర్డ్ కౌంట్. ఇప్పుడు మనం మై రోల్ నంబర్ ఈజ్ 33. దీంట్లో ఉన్న వర్డ్స్ డబ్ల్యూసీ ఇచ్చి దీని ఫైల్ నేమ్ ఇస్తే ఆ వర్డ్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ అవుతాయి. చూద్దాం ఇప్పుడు. రన్ చేద్దాం. కోడ్ రన్ చేద్దాం ఇప్పుడు. చూసారు కదా! ఆ నెంబర్స్ అని మనకొచ్చే వర్డ్ కౌంట్. అంటే నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయో అక్కడ మనకొచ్చే నెంబర్ రూపంలో ఉన్నాయి. క్లియర్ చేసేద్దాం. క్లియర్ మార్చుదాం. ఇప్పుడు చూడండి.